నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను విరాజ్. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి స్పష్టమైనటువంటి మెజార్టీ లేదు. సో రాలేదని కూడా చెప్పుకోవాలి. గతంలో 300 సీట్లతో బీజేపీ అధికారంలోకి ఫామ్ చేస్తే ఇవాళ ఖచ్చితంగా కేవలంగా 240 సీట్లు మాత్రమే వాళ్ళు సాధించినటువంటి కమలం పార్టీ ఇవాళ ప్రధానంగా ఎన్డీఏ కూటమి మాత్రం ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ను దాటగలిగింది. 293 స్థానాలు సాధించింది. కానీ మ్యాజిక్ ఫిగర్ 273 అందరికీ తెలిసింది. అయితే వాళ్ళకు ప్రధానంగా కేంద్రంలో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఇవాళ ముందుకు అడుగులు పడుతోంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోతున్నాయి చకచక. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వంలో ఇవాళ చంద్రబాబు, నితీష్ కుమార్ చాలా కీలకంగా మారారని చెప్పుకోవాలి. టీడీపీకి 16 ఎంపీ సీట్లు, జేడీయూ కూడా 12 ఎంపీ సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రజలు చాలా విఘ్నతతో తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అట్లా జేడీయూ అధినేత నితీష్ కుమార్ కూడా మద్దతు తప్పనిసరి అయినటువంటి నేపథ్యం. దీంతో ఇరువురికి కూడా ఇవాళ ఖచ్చితంగా కూడా కేబినెట్ లో కూడా ప్రాధాన్యత దక్కబోతుందని కూడా ఖచ్చితంగా చెప్పాలి. సో ఇక 2 ఎంపీ స్థానంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి కూడా కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించబోతున్నారని చర్చ జరుగుతోంది. ఇక కేంద్ర కేబినెట్ కూర్పుపైన ఢిల్లీలో పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి కసరత్తు జరుగుతోంది. నెల 9న సాయంత్రం 6 గంటలకు మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్న వైపు, మరోవైపు ఈ కేంద్ర మంత్రి పదవులు, పోర్ట్ఫోలియో అలాట్మెంట్ సంబంధించినటువంటి లాబింగ్ అమిత్ షాకి, రాజ్నాథ్ సింగ్ కి, నడ్డాకి కూడా ఆ బాధ్యతల్ని మోడీ అప్పచెప్పినటువంటి పరిస్థితి. అంటే కొంతకాలంగా ఈ నేతలందరూ కూడా కేంద్ర మంత్రులుగా కూడా అంటే మోడీతో పాటుగా కొంతమంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర కేబినెట్ టీడీపీ కూడా ఖచ్చితంగా చేరబోతున్నట్టు కూడా ఇప్పటికే చంద్రబాబు చెప్పారు. అయితే మంత్రి పదవులు కేటాయింపుకు మాత్రం ప్రధాన నిర్ణయానికి వదిలేస్తున్నట్టు కూడా ఇవాళ బయటకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇక కీలకమైనటువంటి హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, రోడ్లు, అట్లాగే రైల్వే శాఖలు కూడా ఇవాళ బీజేపీ దగ్గరే ఉంచుకోబోతుంది. ఎందుకంటే బీజేపీకి మెజార్టీగా 240 స్థానాలు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి శాఖలు వాళ్ళ దగ్గర ఉండే అవకాశం ఉంది. మిగిలిన వాటిలో ముఖ్యమైనటువంటి మంత్రి పదవులు టీడీపీ ఎంపీలకు ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తోంది. సో అవి ఏంటి అని ఒకసారి కనుక మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో దీనికి సంబంధించినటువంటి చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో చంద్రబాబు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం. మరోవైపు టీడీపీకి కేంద్ర కేబినెట్ లో 4 మంత్రి పదవులు కూడా ఇస్తారని ఆ పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. 2 కేంద్ర మంత్రి పదవులు, మరో 2 సహాయ మంత్రి పదవులు కూడా ఇవ్వబోతున్నటువంటి సమాచారం అయితే అందుతోంది. ఎందుకంటే పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖను కూడా టీడీపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎంపీలు, బీసీ వర్గాలకు చెందినటువంటి 6 ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో వీరిలో ఖచ్చితంగా శ్రీకాకుళం సంబంధించినటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా కూడా ఇవాళ వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచినటువంటి నేపథ్యంలో కొంత యువకుడు, ఉత్సాహవంతుడు, ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడుకి అనుగుణంగా ఉంటాడు, టీడీపీకి లాయలిస్ట్ గా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయనే చర్చ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఖచ్చితంగా అవుతారనేది కూడా కొంత ఆ పార్టీ వైపు నుంచి కూడా కొంత సంకేతాలు అందుతున్నాయి. మరోవైపు ఎస్సీ వర్గం నుంచి కూడా 3 ఎంపీలుగా గెలిచినటువంటి నేపథ్యంలో ఆ 3లో మొదటిసారి ఎంపికైనటువంటి వారందరూ కూడా వీరిలో చిత్తూరు ఎంపీగా ఉన్నటువంటి ప్రసాదరావు, అట్లాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కావటం, మరోవైపు ఆయన కొంత కేంద్ర కేబినెట్ లో ఖచ్చితంగా కూడా పదవి దక్కే ఛాన్స్ ఉందనే ఊహాగాథలు చర్చ ఎక్కువ శాతం వినిపిస్తుంది. ఇక గుంటూరు నరసరావుపేట నుంచి గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, అట్లాగే లావు శ్రీకృష్ణదేవరాయలకు కూడా కొంత ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఒకరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక నెల్లూరు, నంద్యాల నుంచి గెలిచినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అట్లాగే బైరెడ్డి శబరిలకు కూడా ఖచ్చితంగా వీరిరువురులో ఒకరికి కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. సో ఇక టీడీపీ వర్గాల నుంచి ఈ సమాచారం అంతోంది. మరోవైపు టీడీపీ నుంచి ఈ నేతలు అయితే మరి జనసేన నుంచి ఎవరు అనేది కూడా కొంత చర్చకు వస్తుంది. ఎందుకంటే జనసేన నుంచి పోటీ చేసినటువంటి 2 ఎంపీలు కూడా ఇవాళ గెలిచారు. జనసేన ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యవహారంలో 100% స్ట్రైక్ రేట్ గా కనిపిస్తుంది. ఖచ్చితంగా అంటే పోటీ చేసినటువంటి అన్ని స్థానాలు కూడా జనసేన క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. వీరిలో ఖచ్చితంగా కూడా ఒకరికి కేంద్ర కేబినెట్ జనసేన పార్టీ నుంచి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే జనసేన 2 ఎంపీల్లో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి 3వసారి గెలిచినటువంటి బాలశౌరికి అవకాశం దక్కొచ్చని సమాచారం అందుతోంది. ఒక రకంగా చూస్తే ఏపీలో బీజేపీ కూడా 3 ఎంపీలు గెలిచారు. వీరిలో కూడా ఖచ్చితంగా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో పురంధరేశ్వరి, సీఎం రమేష్ పేర్లు కూడా ప్రధానంగా బీజేపీ కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం. వీరిలో కూడా ఒకరికి కేంద్ర మంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చ ఉంది. మరి తెలంగాణలో కూడా ఇప్పటికే డీకే అరుణ, ఈటల రాజేంద్ర, అట్లాగే కిషన్ రెడ్డి ఈ 3 మధ్య ప్రధాన పోటీ నెలకొంది.